ఈ వెంకట దత్తసాయి ఎవరు, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, ఈ పెళ్లి వరకు రావడానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారు అనే దాని గురించి మనం వీడియోలో ఒకసారి చూద్దాం. నేను ఈ వీడియోకి అంటే చాలా మందితో మాట్లాడి ఆ ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళతో రిలేటివ్స్ ఆడి వీడియో చేస్తున్నా. 1000 లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్నా, దయచేసి ఇవ్వండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 2000 అసలు మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 2001లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ చాలా మారుమోగిపోయింది అతని పేరు ఇండియా వైడ్ 2010లో. ఎందుకంటే ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో వరల్డ్ ఛాంపియన్స్ని ఓదించి ట్రోఫీని గెలిచి ఇక ఇండియా మొత్తం అతని గురించే మాట్లాడుకునేది అప్పట్లో. అలా గోపీచంద్కి వచ్చినటువంటి క్రేజ్ని చూసినటువంటి సింధు అప్పట్లో 7 ఏళ్ళ అమ్మాయికి నేను కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్లు అవుతాను అని చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేది. దాంతో పేరెంట్స్ కూడా ఈ అమ్మాయిని సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఫాదర్ అతనికి తెలిసినటువంటి మెహబూబ్ అలీ అనే అతని దగ్గర సింధుని జాయిన్ చేయించారు బ్యాడ్మింటన్ కోచింగ్ కోసం. అతని దగ్గర దాదాపు 4 సంవత్సరాలు తను కోచింగ్ తీసుకుంది, ప్యారలల్గా స్టడీస్ కూడా కంటిన్యూ చేసింది. స్కూలింగ్ని హైదరాబాద్లోని ఆర్సీఎం హై స్కూల్లో చదివింది సింధు. ఆ తర్వాత చదువులో పెద్దగా సూపర్ హీరోయిన్ కాదు. అయితే గోపీచంద్ లాగా తాను కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉండదు. అంటే 10 ఇయర్స్కే డబుల్స్ సింగిల్స్ కేటగిరీస్తో బ్యాడ్మింటన్ ప్లేయర్స్ గేమ్స్ ఆడి విన్ అవ్వడం, పాండిచేరిలో సబ్ జూనియర్స్ గేమ్స్ ఆడి గోల్డ్ మెడల్ గెలిచింది. దాంతో అండర్-14 నేషనల్ వైడ్ ఆడడానికి ఛాన్స్ వచ్చింది. అదే టైంలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేశాడు. వెంటనే అందులో కూడా తను జాయిన్ అయిపోయింది. కానీ అంటే గోపీచంద్ ఎక్కువగా సైనా నెహ్వాల్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సింధు అంత గొప్ప ప్లేయర్ అని ఆయన గుర్తించలేదు. సింధు ఎప్పుడైతే ఈ అకాడమీలో జాయిన్ అయిందో ఇంటర్నేషనల్ మ్యాచెస్లో పాల్గొనేటువంటి అవకాశం దక్కింది. అలా మాల్దీవ్స్, ఇంగ్లాండ్ అట్లా జరిగే ప్లేసెస్లో ఆడుతూ సిల్వర్ మెడల్స్ గెలుస్తూ వచ్చాయి. సో 2016లో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ కొట్టింది. ఇక ఇండియా మొత్తం ఈమె పేరు ఫుల్ వైరల్ అయిపోయింది. సో అదే టైంలో రియో ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ కూడా ఓడిపోవడంతో ఇక అక్కడి నుంచి గోపీచంద్ ఎక్కువగా సింధుని టార్గెట్గా ఆయన ముందుకు వెళ్ళేవారు. సింధు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాను విన్ అయినందుకు దాదాపు సచిన్ తనకి BMW కార్ ఇచ్చాడని, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ వరకు కూడా అందరూ తనకి ప్రైజ్ మనీస్ ఇచ్చి గౌరవించారని, కానీ సైనా నెహ్వాల్ కనీసం ఇప్పటి వరకు తనకి విషెస్ కూడా తెలియజేయలేదని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఈ అకాడమీలో ఉన్న వాళ్ళైనా కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండేవి. అలాగే సైనా నెహ్వాల్ కూడా సింధుని కొన్ని ఇంటర్వ్యూస్లో అక్కడక్కడ బాగా విమర్శిస్తూ కూడా ఉండేది. సో 2019లో జరిగినటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించడంతో మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్గా నిలిచింది. ఇండియన్ బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ నెంబర్ 1గా ఉండేది. ఆమెను క్రాస్ చేస్తూ సైనా నెహ్వాల్ని వెనక్కి నెట్టి ఒలింపిక్స్లో 2 సిల్వర్ మెడల్స్ని, కామన్వెల్త్ జూనియర్స్లో గోల్డ్ మెడల్ని గెలిచి ఇక సత్తా చాటుకుంది. ఇదిలా ఉంటే జావెలిన్ థ్రోవర్ ఉన్నాడు కదా నీరజ్ చోప్రా, ఇతనితో ఈమె డేట్ చేస్తున్నాడు అంటూ కూడా అప్పట్లో ఇద్దరు డేట్ చేస్తున్నారు కూడా అప్పట్లో బాగా పోస్టులు కూడా పెట్టారు వాళ్ళిద్దరూ. అది ఇక బాగా మీడియాలో ఇక అది విపరీతంగా వచ్చింది. త్వరలో ఇంకా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బాగా వచ్చాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఈ వార్తల మీద వీళ్ళిద్దరూ ఎక్కడ స్పందించలేదు ఒకసారి కూడా, బట్ తాము పెట్టుకున్నటువంటి పోస్టులు డిలీట్ చేసేసారు వాళ్ళు. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ తరచూ అక్కడక్కడ కనిపిస్తూ ఉండేవారు. త్వరలోనే వీళ్ళిద్దరూ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అని ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ వెయిట్ చేసేవారు. సో ఇదే టైంలో 2022లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత ఆమె యొక్క ఆట కాస్త డల్ అవుతూ వచ్చింది. సో బ్యాడ్మింటన్కి గుడ్ బై చెప్పేసి సైనా నెహ్వాల్ ఎట్లయితే పెళ్లి చేసుకుందో ఇక PV సింధు కూడా పెళ్లి చేసేసుకుంటుంది, నీరజ్ చోప్రాని పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే సింధు తను ఆడేటువంటి ప్రతి గేమ్లో 5 నుంచి 8 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఉంటుందని చెప్తారు. అట్లా తాను బ్యాడ్మింటన్లో సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా ఆజాద్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏరోస్పేస్ అనే స్పేస్ కాంపోనెంట్లో డిజిటల్ ఇన్సూరెన్స్, స్పిన్నింగ్, ED టెక్ ఫామ్, యూనివర్సల్ స్పోర్ట్ బిజ్, రోగన్ అనేటువంటి క్రాస్ బ్రాండింగ్ కంపెనీ వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేసి సంవత్సరానికి దాదాపు 3 to 5 కోట్ల వరకు ప్రాఫిట్ వస్తే దాంట్లో ఏమిగా అంటే 500 కోట్ల నెట్వర్త్ ఉంది సింధుకి ఇప్పుడు వరకు అని చెప్తూ ఉంటారు. అయితే 2024 నవంబర్లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ గేమ్లో PV సింధు పాల్గొనింది. ఇక్కడ సాధారణంగా సింధు ఫాదర్ కానీ మదర్ కానీ స్టేడియంకి వచ్చి ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీకి సంబంధించి. కానీ వెంకట దత్తసాయి అనేటువంటి ఒక అబ్బాయి మాత్రం అక్కడికి వచ్చి PV సింధుని సపోర్ట్ చేస్తూ గ్యాలరీలో కనిపించాడు. మొదట్లో అందరూ కూడా ఇతను ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్రెండో లేకపోతే ఈ చుట్టాలు ఎవరో అయి ఉంటారేమో అనుకున్నారు. దాంతో ఈమె ఈ మ్యాచ్లో గెలిచింది, వెంటనే మళ్ళీ ఫామ్లో కూడా వచ్చేసింది. సో ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ.
ఇదే టైంలో సింధు యొక్క ఫాదర్ మీడియా ముందుకు వచ్చి డిసెంబర్ 2న మొన్న వచ్చి డిసెంబర్లో వీళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నాము, వెంకటదత్త సాయికి అట్లాగే సింధుకి అని పెళ్లి చేస్తున్నాము అని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. దాంతో ఎవరు ఈ వెంకటదత్త సాయి అని ఆరా తీయడం మొదలెట్టారు. కూరవల్లి వెంకటదత్త సాయి ఇతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 32 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జీటీ వెంకటదత్తారావు గారి మొట్టమొదటి కొడుకు. వీళ్ళు కరీంనగర్ సంబంధించినటువంటి వాళ్ళు. దాంతో బట్ వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత నుంచి కూడా హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. 1990 ఆగస్టు 5న ఇతను జన్మించాడు. బెంగళూరులో తన బీబీఏ డిగ్రీని కంప్లీట్ చేసి ఆ తర్వాత పూణేలో ఎంబీఏని కంప్లీట్ చేసుకున్నాడు ఇతను. ఆ తర్వాత ఓన్గా బిజినెస్ చేయాలనేటువంటి థాట్తో ఉన్నటువంటి అతను, కానీ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేకపోవడంతో కొన్ని కంపెనీస్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. అలా మొదటగా ముంబైలో ఉండేటువంటి జిందాల్ కంపెనీలో ఇన్హౌస్ కన్సల్టెంట్గా అతను పనిచేశాడు. ఆ తర్వాత కొన్ని కంపెనీస్కి ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా ఇతను పనిచేశాడు. ఆ తర్వాత కాలంలో ఇతను డేటా మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని కోర్సెస్ ఒక టెక్నాలజీ కంపెనీలో, అలా ఇండియాలో ఉండేటువంటి టాప్ బ్యాగ్స్ అన్నీ కూడా డేటా మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సేవలను అందించే కంపెనీగా ఈ కంపెనీకి మంచి గుర్తింపు పొందింది. సో 2022లో వాళ్ళ ఫాదర్ కూడా రిటైర్ అయిపోయారు. దాంతో తన తండ్రి తమ్ముడు ఇద్దరిని కూడా తన కంపెనీలో ఇతను జాయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు దాదాపు 50 కోట్ల నెట్వర్త్తో తన బిజినెస్ని మొత్తం నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినటువంటి వెంకటదత్త ఫ్యామిలీ అట్లాగే సింధు ఫ్యామిలీ తరచూ ఫంక్షన్స్లో పార్టీస్లో అక్కడ కలుస్తూ ఉండేవారు. కానీ అప్పట్లో సింధుకి వెంకటదత్త మధ్య అంత పెద్దగా ఫీలింగ్స్ ఏమీ లేకపోయినా ఒకసారి వీళ్ళిద్దరూ కలిసి ఒక ఈవెంట్ కోసం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఇద్దరి మధ్య ఇంకాస్త ఎక్కువ ఫ్రెండ్షిప్ రావడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచి అభిప్రాయం ఏర్పడంతో వీళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగి ప్రేమ పెరిగి వీళ్ళిద్దరూ ఇక ఆ తర్వాత 1.5 year సీరియస్ రిలేషన్షిప్ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారని ఇరు కుటుంబాలకి చెప్పడం, వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయడం. ఇక అక్కడి నుంచి కథ మనకు తెలిసిందే ముందుకెళ్ళి డిసెంబర్ 15 ఎంగేజ్మెంట్ జరిగింది. 22న ఉదయపూర్లో గ్రాండ్గా పెళ్ళి అనేది వీళ్ళిద్దరికీ జరిగింది. వీళ్ళిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. సో ఇది వీళ్ళ లవ్ స్టోరీకి సంబంధించినటువంటి విషయాలు. ఇంకా మీకు ఏదైనా తెలిసినటువంటి టాపిక్స్ ఉంటే కామెంట్ చేయండి.